భారతీయుల ఇళ్లలో వేల టన్నుల బంగారం ఉపయోగం లేకుండా ఉంది. ఇప్పుడు నిద్రిస్తున్న ఈ బంగారాన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు ఉపయోగపడే ఆస్తిగా మార్చేందుకు మోడీ ప్రభుత్వం కొత్త గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. వచ్చే 2 వారాల్లో ఈ స్కీమ్పై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ కూడా ఉందట. ప్రస్తుతం దేశంలో సుమారు 25,000 టన్నుల బంగారం ప్రజల వద్ద ఉందని ఒక అంచనా. ఇందులో కేవలం 5% బంగారాన్ని స్కీమ్ కింద తీసుకురాగలిగితే 1,250 టన్నుల వరకు బంగారం వ్యవస్థలోకి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని విలువ దాదాపు 8 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. ఈ కొత్త స్కీమ్తో ఏం మారబోతుంది అంటే 2015లో ప్రారంభించిన పాత గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో ప్రధానంగా బ్యాంకుల ద్వారా మాత్రమే బంగారం డిపాజిట్ చేసే ఛాన్స్ ఉండేది. కానీ కొత్త విధానంలో దేశవ్యాప్తంగా ఉన్న బంగారు నగల వ్యాపారులను కూడా కలెక్షన్ పార్ట్నర్స్గా చేర్చే ఆలోచనలో ఉన్నారు. అంటే ప్రజలు తమకు దగ్గరలో ఉన్నటువంటి గుర్తింపు పొందిన జ్యువెలరీ షాప్లోనే బంగారాన్ని డిపాజిట్ చేసే వీలుంటుంది. దీంతో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ మరింత సులభంగా ప్రజలకు చేరే ఛాన్స్ ఉంది. మరి ఇందులో బంగారం యజమానులకు ఏంటి లాభం అంటే ఇంట్లో ఉపయోగం లేకుండా ఉన్నటువంటి బంగారం అలాగే ఉంచితే గనక ఎటువంటి ఆదాయం మనకు రాదు. కానీ ఈ స్కీమ్ కింద డిపాజిట్ చేస్తే బంగారంపై వడ్డీ లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలు పొందే ఛాన్స్ ఉంటుంది. అలాగే అవసరమైనప్పుడు నిబంధనల ప్రకారం బంగారం లేదంటే దానికి సమానమైన డబ్బు పొందే అవకాశం ఉంటుంది. అంటే ఉపయోగంలో లేని ఆస్తి ఆదాయం ఇచ్చే పెట్టుబడిగా మారుతుందన్నమాట. ఇక జ్యువెలరీ వ్యాపారులకు ఏంటి లాభం అనంటే ఈ కొత్త స్కీమ్ అమలైతే జ్యువెలరీ దుకాణాలకు కొత్త వ్యాపార అవకాశాలు ఏర్పడతాయి. ప్రజల నుంచి బంగారాన్ని సేకరించే బాధ్యత రావడంతో వారి వద్దకు కస్టమర్ల రాక పెరిగే ఛాన్స్ ఉంటుంది. దిగుమతులపై ఆధారపడకుండా దేశంలోనే అందుబాటులో ఉన్న బంగారాన్ని ఉపయోగించుకునే అవకాశం పెరగడంతో ముడి బంగారం లభ్యత పెరుగుతుంది. దీంతో దిగుమతి పనుల భారం తగ్గి తయారీ వ్యయం తగ్గే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వానికి కలిగే ప్రయోజనాల విషయానికి వద్దాం. భారత్ ప్రతి సంవత్సరం భారీగా బంగారం దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం ఎక్కువగా ఖర్చవుతోంది. ఈ స్కీమ్ గనక విజయవంతం అయితే బంగారం దిగుమతులు భారీగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. దీంతో డాలర్ల డిమాండ్ తగ్గి దేశ విదేశీ మారక నిల్వలకు కూడా ఊరట లభించవచ్చు. అలాగే దేశంలో నిరుపయోగంగా ఉన్న బంగారం ఉత్పాదక మూలధనంగా మారి ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుస్తుంది. ఇక పాత స్కీమ్ ఎందుకు సక్సెస్ కాలేదు అనంటే 2015లో ప్రారంభించిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ పెద్దగా ఫలితాలైతే ఇవ్వలేదు. దాదాపు 10 ఏళ్లలో కేవలం 38 టన్నుల బంగారం మాత్రమే స్కీమ్ కింద వచ్చింది. కుటుంబ వారసత్వ నగలను కరిగించేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. పన్నులపై భయాలున్నాయి. బ్యాంకులు ఈ పథకాన్ని పెద్దగా ప్రోత్సహించకపోవడం వంటి కారణాలతో కూడా అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇప్పుడు జ్యువెలర్లను కూడా భాగస్వాములుగా చేర్చి ప్రక్రియను మరింత సులభతరం చేయడం ద్వారా ఈసారి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్కు కొత్త ఊపు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది.